మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మణిపూర్ బీజేపీ ముఖ్యమంత్రి బైరాన్ సింగ్ రాజీనామా చేశారు. మనకు తెలుసు 649 రోజులు అయిపోయాయి. ఇప్పటికీ అక్కడ ఎథనిక్ వైలెన్స్ అంటే జాతుల మధ్య హింసాకాండ చెలరేగి ఈ హింసాకాండ అడపాదడపా కొనసాగుతూనే ఉంది. జాతుల మధ్య జరిగిన ఈ హింసాకాండ ఎథనిక్ వైలెన్స్లో 250 మంది దాకా చనిపోయారు. 60,000 మంది నిరాశ్రయులయ్యారు. బైరాన్ సింగ్ ప్రభుత్వము ఈ హింసాకాండను, ఈ మారణ హోమాన్ని ఆపలేకపోవడమే కాదు, అసలు ఈ మారణ హోమానికే బైరాన్ సింగ్ కారణము. ఆయన బహిరంగంగా మైతీలకు కుకీలకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో ఆయన ఒక జాతి వైపుగా స్పష్టంగా ఉండడం వల్లనే విశ్వాసాన్ని కోల్పోయాడు, ప్రజల విశ్వాసాన్ని అని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన బహిరంగంగా మైతీలకు అనుకూలంగా ఉన్నాడు. ఈ మధ్య బైరాన్ సింగ్ ఆడియో లీక్స్ కూడా బయటకు వచ్చాయి. ఆయన ఈ హింసాకాండ జరుగుతుంటే ఉపేక్షించడమే కాదు, అసలు ఈ హింసాకాండకు మూలమే బైరాన్ సింగ్ అని, ఆయనే దీనికి కారణం అంటూ ఆడియో లీక్స్ విడుదల బయటకు వచ్చాయి. దీన్ని ట్రుత్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ల్యాబ్స్ వాళ్ళు ఫోరెన్సిక్ స్టడీ చేసి 93% ఆఫ్ ది ఆడియో టేప్స్ బైరాన్ సింగ్ వాయిస్తో కరెక్ట్గా కొరిలేట్ అయ్యాయి. దీనిపైన ఒక కుకీ జాతికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. సుప్రీంకోర్టు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ CFSLను ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. మణిపూర్ హింసాకాండపైన సుప్రీంకోర్టు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ సందర్శించాలి అని ఇప్పటికీ 649 రోజులుగా లేదా అంతకు ముందు నుంచి కూడా డిమాండ్ వస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు మోడీ ప్రపంచమంతా పర్యటించారు, క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు, కానీ మణిపూర్ వెళ్ళటానికి మాత్రం నిరాకరించారు. కారణం బైరాన్ సింగ్కు మద్దతుగా బలంగా కేంద్ర బీజేపీ నాయకత్వం ఉండడమే అన్న విమర్శలు కూడా ఎదురయ్యాయి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఆయన ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు? వాస్తవంగా బైరాన్ సింగ్ రాజీనామాతో బీజేపీ ప్రభుత్వం ఏమీ అక్కడ పడిపోదు. బీజేపీ నాయకత్వంలోనే మరో క్యాబినెట్, మరో ముఖ్యమంత్రి కొలువు తీరుతారు. ఎందుకంటే మణిపూర్ అసెంబ్లీలో 60 సీట్స్ 60 సీట్లుంటే 32 బీజేపీకి ఉన్నాయి. దాని మిత్రపక్షాలైన JDUకు 6 సీట్స్ ఉన్నాయి. నాగా పీపుల్స్ ఫ్రంట్కు 5 సీట్స్ ఉన్నాయి. అందువల్ల ఏ రకంగా చూసినా 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో 43 మంది సభ్యుల మద్దతు NDAకు ఉంది. ఇటీవల నేషనల్ పీపుల్స్ పార్టీ కాన్రాడ్ సంగ్మా నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ పార్టీకి మణిపూర్ అసెంబ్లీలో 7 సభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీకి 5 సభ్యులున్నారు. వీళ్ళు కాక ఇండిపెండెంట్లు ఉన్నారు. కుకీ అలయన్స్కు చెందిన వారు కూడా ఉన్నారు. అందువల్ల మణిపూర్ అసెంబ్లీలో ఉన్నటువంటి నెంబర్స్ రీత్యా చూస్తే బైరాన్ సింగ్ రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నియర్లీ 70% ఎబోవ్ ఎమ్మెల్యేల మద్దతు బీజేపీకి సాంకేతికంగా ఉంది. మరి అయినా ఎందుకు రాజీనామా చేశాడంటే, బైరాన్ సింగ్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ఘోరంగా విఫలమై జాతుల మధ్య మారణహోమానికి కారకుడై, అలాంటి నాయకుడు ఎలా ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల విశ్వాసం ఎలా ఉంటుంది? ఒక సెన్సిటివ్ బార్డర్ స్టేట్లో ఈ రకంగా జాతుల విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత ప్రమాదకరము అన్న విమర్శలు వచ్చాయి.
కానీ ప్రతిపక్షాల మాట బీజేపీ వినలే. తర్వాత ఎన్డీఏలోని మిత్రపక్షమైన కాన్రాడ్ సంగ్మా నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ రైజ్ చేస్తున్న అంశాలనే ప్రస్తావిస్తూ కూడా బైరాన్ సింగ్ను విమర్శించాయి. కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు తప్పుపట్టిన బీజేపీ ముఖ్యమంత్రిని మార్చడానికి సిద్ధంగా లేదు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మార్చాయి. ఏ హింసాకాండ లేకపోయినా, ఏ మారణ హోమం లేకపోయినా. మీరు కర్ణాటకలో అధికారం ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది ఎంతమంది మారారు. సదానంద గౌడ, మీకు యడియూరప్ప, ఇలా చాలామంది ముఖ్యమంత్రులు మారారు. అప్పుడు మీరు ఎస్ఆర్ బొమ్మాయి కొడుకు బొమ్మాయి. సో ఇలా చాలామందిని మారుస్తూ వచ్చారు. జగదీష్ షెట్టర్, ఇట్లా ఒక్కరు కాదు. బీజేపీ అధికారం ఉన్న సమయంలో ముఖ్యమంత్రులు తరచూ మారుతూ వచ్చారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో మదన్ లాల్ ఖురానా, విజయ్ కుమార్ మల్హోత్రా, సుష్మా స్వరాజ్, ఇలా ముఖ్యమంత్రులు మారారు. గుజరాత్లో ముఖ్యమంత్రిని మార్చారు ఎన్నికలకు ముందు. సో ఇలా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులను మార్చడం కొత్తేమీ కాదు. అనేక సార్లు ముఖ్యమంత్రులను మార్చిన చరిత్ర బీజేపీకి ఉంది. కానీ మణిపూర్లో ఎందుకు మార్చలేదు? మరి బైరాన్ సింగ్ అంత పవర్ఫుల్లా? కాదు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా యోగి ఆదిత్యనాథ్ను కూడా మార్చడానికి ప్రయత్నం చేశారు. కర్ణాటకలో అయితే చాలా స్ట్రాంగ్ మైండ్ యడియూరప్పను పక్కకు పెట్టి బసవరాజ బొమ్మాయిని ముఖ్యమంత్రి చేశారు. అందువల్ల బీజేపీ ముఖ్యమంత్రుల్ని, బలమైన నాయకుల్ని యడియూరప్పను మార్చారు. యోగి ఆదిత్యనాథ్ను మార్చడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ మరి బైరాన్ సింగ్ అంతకన్నా పవర్ఫుల్లా? కాదు. బైరాన్ సింగ్ బీజేపీ ప్రధానంగా మైతీ కుకీస్లో మైతీ కమ్యూనిటీకి బీజేపీ బలమైన సపోర్ట్ బేస్. ఆ మైతీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి బైరాన్ సింగ్. కుకీలకు వ్యతిరేకంగా జరిగిన హింసరచన, ధ్వంసరచనకు ఆయనే నాయకుడు. అందువల్ల బీజేపీ పొలిటికల్ వ్యూహంలో బైరాన్ సింగ్ ఒక పాత్రధారి తప్ప బైరాన్ సింగ్ ప్రధానంగా బీజేపీ వ్యతిరేకించలే, అందుకే ఆయన మార్చలే. కానీ మరి ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది? కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు, ఇలా ఉదయాన్నే జేపీ నడ్డాను కలిశారు, తర్వాత తాను రాజీనామా చేశారు. అంటే క్లియర్గా బైరాన్ సింగ్ స్వచ్ఛందంగా తన పదవి నుంచి తప్పుకోలేదు. హింసాకాండకు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకోలేదు. ఆయన ఎందుకు తప్పుకున్నారంటే కేంద్ర నాయకత్వం తప్పుకోమన్నది. మరి ఇన్ని రోజుల నుంచి బైరాన్ సింగ్ను మార్చమంటే అంగీకరించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పుడు ఎందుకు అంగీకరించింది? దానికి ప్రధానమైన రీజన్ ఏంటి అంటే, మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నో కాన్ఫిడెన్స్ మోషన్ను మూవ్ చేశాయి. అవిశ్వాస తీర్మానం వాస్తవంగా నిలబడదు. ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు గణాంకాలు కూడా చెప్పాను. క్లియర్గా బీజేపీకే సొంతగా మెజారిటీ ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపిస్తే 3/2 కన్నా 2/3 కన్నా ఎక్కువ మెజారిటీ ఉంది. కానీ బీజేపీలోనే ఈ బైరాన్ సింగ్ రాజీనామాను డిమాండ్ మొదలైంది. ఎక్కడి నుంచి మొదలైందో కేవలం కుకీల నుంచే కాదు, ఈవెన్ మైతీ ఎమ్మెల్యేల నుంచి కూడా మొదలైంది. ఎందుకంటే ఈ వైలెన్స్ వల్ల ఒక వర్గమే కాదు, ఎప్పుడు కూడా హింస 2 వర్గాలను దెబ్బతీస్తుంది. కుకీలపైన అత్యాచారాలు జరిగాయి, వారిపైన దాడులు జరిగాయి. అలాగే మైతీలపైన దాడులు జరిగాయి, మైతీల ఇళ్లను కాలబెట్టారు. అందువల్ల 2 వైపులా కూడా అటు కొండల్లో హిల్లీ ఏరియాస్లో, ఇటు మైదాన ప్రాంతంలో, అటు కుకీస్ పైన, ఇటు మైతీస్ పైన పరస్పరం దాడులు జరిగాయి. అందువల్ల ఈ వైలెన్స్, శాంతి లేని పరిస్థితుల్ని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అంగీకరించలేకపోతున్నారు. అందుకే బీజేపీ సొంత పార్టీ నుంచి తిరుగుబాటు మొదలైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ బలం వల్ల కాదు, ప్రతిపక్షాల బలం వల్ల కాదు బైరాన్ సింగ్ ఓడిపోయేది. బీజేపీలో అంతర్గత తిరుగుబాటు వల్ల బైరాన్ సింగ్ ఓడిపోయే అవకాశం ఉంది, చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే బైరాన్ సింగ్ రాజీనామా కోరుతూ అనేక మంది ఎమ్మెల్యేలు జాతీయ నాయకత్వానికి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అడిగితే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలే. కారణం బైరాన్ సింగ్ పట్ల అంత బలంగా మోడీ నిలబడ్డాడు కనుక. మోడీ పర్యటించమని, మణిపూర్ పర్యటించమని ఎందుకు పర్యటించలేదు? బైరాన్ సింగ్ ఎంబరాజ్ చేయకూడదు ఇంకా పర్యటించలేదు. కానీ ఎప్పుడైతే బైరాన్ సింగ్ ప్రభుత్వము
బీజేపీకి మెజారిటీ ఉండి కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఓడిపోయే వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే విప్పును ఉల్లంఘించి కూడా సొంత పార్టీ ముఖ్యమంత్రి పైన బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే వాతావరణం వచ్చేసింది. ఈ సమయంలో మహారాష్ట్రలో గెలిచి, హర్యానాలో గెలిచి, తాజాగా ఢిల్లీలో గెలిచి, లోక్సభ ఎన్నికల తర్వాత వరుసబెట్టి విజయాలు సాధిస్తున్న భారతీయ జనతా పార్టీకి మణిపూర్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతోనే తాము ఇంతగా సమర్థించిన ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే దాని పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది అని గుర్తించిన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం బైరాన్ సింగ్ను తప్పుకోమని చెప్పింది. అందువల్ల ఇప్పటికిప్పుడు బైరాన్ సింగ్ లేకపోతే రాజీనామా చేసే వారే కాదు. అందువల్ల మణిపూర్లో జరిగిన హింసాకాండ, మారణ హోమం, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిన తీరు పట్ల ఏదో ఒక రకమైన బాధ్యతైనా వహిస్తూ బైరాన్ సింగ్ వైదొలుగుతున్నట్టు అది కాదు. పార్టీ రాజకీయ ప్రతిష్ట కోసం, ఫైనల్గా మణిపూర్ ప్రజల కోసం కాకపోయినా పార్టీ రాజకీయ ప్రతిష్ట కోసం బైరాన్ సింగ్ను రాజీనామా చేయించడానికి జాతీయ పార్టీ నాయకత్వం ఆఖరికి సిద్ధమైంది.